తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కి సమయం దగ్గర పడుతోంది. గత ఏడాది వచ్చిన సీజన్ 7 సూపర్ హిట్ గా నిలిచింది. అందుకే నిర్వాహకులు సీజన్ 8 ని త్వరగా స్టార్ట్ చేయడానికి చూస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీస్ ని కంటెస్టెంట్స్ గా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గత సీజన్ లో వచ్చిన కొంతమంది పాత ఇంటి సభ్యులని కూడా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సీజన్ 7 లో వచ్చిన నయని పావనికి మరొక ఛాన్స్ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. ఇక సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన నయని పావనికి ఉన్నది ఒక్క వారమే అయినా కూడా అటు ఇంటి సభ్యులను ఇటు ప్రేక్షకులని అలరించింది. ఆమె వచ్చిన మొదటి వారమే ఎలిమినేట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. ఆమె కూడా ఊహించలేదు. అందుకే ఎలిమినేట్ అయ్యే సమయంలో అలాగే బయటికి వచ్చినా కూడా దాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఇక బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా ఆమెకి మరొక ఛాన్స్ ఇవ్వాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో నయని పావనికి మంచి క్రేజ్ ఉంది. ఆమె వీడియోస్ కి రీల్స్ కి మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తాయి. అందుకే ఆమెకి సీజన్ 7 లో ఛాన్స్ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఆమె ఒక్క వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. ఇక ప్రేక్షకుల్లో ఆమె మీద సానుభూతి ఎక్కువగా ఉండడంతో సీజన్ 8 లో కూడా ఆమెను మళ్ళీ తీసుకురావాలని నిర్వాహకులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక సీజన్ 8 లో డైరెక్ట్ గా ఆమెను మొదటి రోజే హౌస్ లోకి పంపుతారని సమాచారం. దాంతో నయని పావని ఫ్యాన్స్ కి ఇది సంతోషపడే వార్త అని చెప్పాలి. ఈసారి హౌస్ లోకి వస్తే ఆమె గేమ్ ఎలా ఉంటుంది, తన ఆటతో మెప్పించి అన్ని వారాలు హౌస్ లో కొనసాగుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 చివరి వారంలో స్టార్ట్ కాబోతున్నట్లుగా సమాచారం. ఇక సెప్టెంబర్ లో హోస్ట్ నాగార్జునకి 2-3 సినిమాలు షూటింగ్స్ ఉన్నాయి. కాబట్టి బిగ్ బాస్ కి డేట్స్ ఇవ్వడం కుదరదు. అందుకే సీజన్ 8 ని త్వరగా జూలైలోనే స్టార్ట్ చేసి సెప్టెంబర్ నాటికి కంప్లీట్ చేసే విధంగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పావనితో పాటు దాదాపు 20 మందికి పైగా కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసినట్టుగా సమాచారం. వారందరికీ ఒకేసారి గ్రాండ్ ఓపెనింగ్ రోజు హౌస్ లోకి పంపుతారని తెలుస్తోంది. 105 రోజుల పాటు కొత్త రకం టాస్క్లు, కొత్త రకం గేమ్స్ తో ఈసారి ఉల్టా ఫుల్టాకి మించి ఉండబోతోందని తెలుస్తోంది. ఇక మాస్ మసాలా కంటెంట్ తో పాటు గ్లామర్ అలాగే గేమ్స్ తో కొత్త వినోదం కూడా తీసుకురాబోతున్నారట. సీజన్ 7 లో స్పై బ్యాచ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక సీజన్ 8 లో కూడా అలాగే ఉండబోతున్నట్లుగా ప్లాన్ చేస్తున్నారు. ఇక సీజన్ 8 కోసం కొన్ని కొత్త రూల్స్ కూడా నిర్వాహకులు పెడుతున్నారట. ఎలిమినేషన్ అయ్యాక ఎలాంటి హడావుడి ఊరేగింపులు లేకుండా సైలెంట్ గా వెళ్లాలని రూల్స్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక గత సీజన్ లో ఫైనల్ తర్వాత బయటకి వచ్చిన తర్వాత ఊరేగింపు చేసిన సమయంలో జరిగిన గొడవలు బిగ్ బాస్ మీద తీవ్ర విమర్శలు తెచ్చాయి. అందుకే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఇక మీదట ఎలిమినేట్ అయ్యే ఇంటి సభ్యుడు అన్నపూర్ణ స్టూడియో నుంచి సైలెంట్ గా వెళ్లిపోవాలని బిగ్ బాస్ టీమ్ రూల్స్ పెట్టినట్టుగా సమాచారం. ఇక జూలైలోనే స్టార్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 8 మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి సీజన్ 8 సూపర్ హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.